ఒక్కటి చెప్తున్నా బ్రో, మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సో మనం ఎట్లుంటుందంటే మన దగ్గర కొంచెం బడ్జెట్ ఉన్నా కూడా మనం మంచి రిచ్ క్యాండిడేట్ లెక్క ఉండాలని చెప్పేసి మనం ప్రతి విషయంలో అందరితో పోటీ పడుతూనే ఉంటాం. సో ఈ పోటీ పడుట్లో ఏంటంటే మనం సంపాదించింది ఏముండదు, మనం చేసేది కూడా ఏముండదు. సో మనం ఎక్కువ ఈ బాగా రిచ్ పీపుల్స్తో మనం కంపేర్ చేసుకుంటుంటాం. సో వాందేమున్నది బ్రో, వాళ్ళ అయ్యా వానికి ఒక 50 లక్షలు పెట్టాయని చెప్పేసి వానికి ఒక బిజినెస్ ఏదో లేదా ఏదైనా దందా పెట్టిస్తాడు, అయిపోతుంది. సో మన పరిస్థితి ఏంది? ఏం లేదు. లాస్ట్కి వచ్చే వరకు ఎక్కడో ఏదో కిరాణా షాప్ ఉన్నా, ఏదైనా డ్రైవర్ ఉన్నా, ఏదో ఒక సిచ్యువేషన్లో ఓ 10,000కో 15,000కో మనం ఏదో ఒక జాబ్ చేయాల్సిందే. సో ఏంటంటే ఇన్ని రోజులు ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. సో ఈ రోజు నుంచి కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో అన్నీ జరిగినాయి, అయిపోయినాయి, లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేసిరా అనుకోని చెప్పేసి ఏదైనా ఒకటి కరెక్ట్, అన్నీ అయిపోయినాయి, అన్నీ జరిగినాయి. సో ఇది గుర్తుపెట్టుకొని కొన్ని పని నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. సో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నీ చేసే పని నడపకు. మనది మిడిల్ క్లాస్ వాళ్ళదంటే మిడిల్ క్లాస్ ఎదురు మనదే. మనకు ఎవ్వరు తీసుకొచ్చి పెట్టారు, మనకు 10 రూపాయలు అప్పు కూడా ఎవరు ఇవ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే, ఓకేనా?